శ్రీకాంత్ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. వ్యూ న్యూస్ కు స్వాగతం. నేను మీ శరత్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. వైఎస్ఆర్ ఎలక్ట్రికల్ ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ డైరీని ఆవిష్కరించిన మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రతి నెల మొదటి వారం అందుబాటులో ఉంటానని వెల్లడించిన బాలినేని. నగరంలోని పలు డివిజన్లలో వైఎస్ఆర్సీపీ నివేశ స్థలాల భరోసా పత్రాల పంపిణీ కార్యక్రమాలు. లబ్ధిదారుల జాబితాల్లో పేరు లేని వారు సచివాలయాల్లో దరఖాస్తులు చేసుకోవచ్చన్న వైకాపా యువ నాయకుడు బాలినేని ప్రణీత్ రెడ్డి. ఇక వివరాల్లోకి వెళితే, విద్యుత్ రంగంలో అనేక సంస్కరణలు తీసుకువచ్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిదని రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఒంగోలు పిఎల్ఆర్ కళ్యాణ మండపంలో నిర్వహించిన వైఎస్ఆర్ ఎలక్ట్రికల్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి బాలినేని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ విద్యుత్ ఉద్యోగుల సంఘం రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ డైరీని మంత్రి బాలినేని ఆవిష్కరించారు. విద్యుత్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని అన్నారు. విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రతి నెల మొదటి వారం అందుబాటులో ఉంటానని మంత్రి బాలినేని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ విద్యుత్ ఉద్యోగుల సంఘం నాయకులు, ప్రతినిధులు పాల్గొన్నారు. మన యూనియన్ సభ్యులు ఒక 22 మంది నుంచి 26 మంది ఉండేవాళ్ళు. మరి అలాగే మరి జగన్మోహన్ రెడ్డి గారు మన మా శాసనసభ్యులు రాము నాగేశ్వరరావు గారిని మన గౌరవ ఇచ్చిన తర్వాత ఈరోజు ఎంత అభివృద్ధి చెందిందంటే దీనికి కారణం మన గౌరవ నాగేశ్వరరావు గారిని లేకుండా మనం చెప్పగలం. మన సమస్యలన్నింటినీ కూడా ఏదైతే 20,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి డైరెక్ట్ ప్రభుత్వం నుంచే శాలరీస్ వచ్చే విధంగా దానికి మంత్రి గారు పూర్తి సహకారం అందిస్తారని చెప్పి కోరుకుంటూ, మరి తర్వాత అన్ని విషయాల్లో మీరు మాట్లాడతారు. మీలో మన సమస్యల గురించి ఒకళ్ళు మంత్రి గారికి వివరించి తర్వాత ఆవిష్కరణ చేసి చాలా ప్రభుత్వం ఉన్నాయి మంత్రి గారికి. ఒంగోలులోని హౌసింగ్ బోర్డులో గల జిల్లా నీటి యాజమాన్య సంస్థ కార్యాలయం ఆవరణలో నూతనంగా నిర్మించిన భవనాన్ని రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మంత్రి బాలినేనికి ఋత్వికులు పూర్ణకొమ్మంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి బాలినేనిని జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్, జాయింట్ కలెక్టర్ టిఎస్ చేతలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డోమా పీడి సీనారెడ్డి, డిపిఓ నారాయణ రెడ్డి, మున్సిపల్ ఎంఈ సుందర రామిరెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ భవనాన్ని వాటర్ షెడ్ డెవలప్మెంట్ ఫండ్ నిధులతో నిర్మించడం జరిగింది. ఎస్టిమేటెడ్ వాల్యూ మరి 1,50,00,000 రూపాయలు పెట్టాం. హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళు దీన్ని ఎగ్జిక్యూట్ చేశారు. మనందరికీ తెలిసిందే, డోమా పరిధిలో మనం ముఖ్యంగా ఎన్ఆర్జిఎస్ కింద మరి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడమే కాకుండా మెటీరియల్ కంపోనెంట్ కింద ప్రజలకు అవసరమైనటువంటి అనేక అసెట్స్ మనం గ్రామాల్లో సృష్టించుకుంటున్నాం. ఈ క్రమంలో మనం ఒకసారి చూసినట్లయితే ప్రకాశం జిల్లాలో ఇప్పుడు 879 గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, రైతు భరోసా కేంద్రాలు, అట్లాగే విలేజ్ హెల్త్ క్లినిక్స్, అంగన్వాడీ కేంద్రాలు, ఇవన్నీ కూడా మనము ఎన్ఆర్జీసీ మెటీరియల్ కంపోనెంట్ కింద గ్రామాల్లో అసెట్స్గా మనం ఆస్తులన్నీ కూడా క్రియేట్ చేశాము. దీంతోపాటు పాఠశాలలో కాంపౌండ్ వాల్స్ కానివ్వండి, ఇటీవల కాలంలో మరి పాడి పరిశ్రమను అభివృద్ధి చేయడానికి ఆర్బీకే వారిగా బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్స్ను కూడా మనం నిర్మాణం చేస్తున్నాం ఈ నిధుల కింద. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు నగర అధ్యక్షుడు సింగరాజు వెంకట్రావు అన్నారు. ఒంగోలులోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాల పట్ల హర్షాన్ని వ్యక్తం చేశారు. సుదీర్ఘ పాదయాత్రలో ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని వైకాపా నాయకులు కొనియాడారు. సచివాలయ వ్యవస్థ ద్వారా సంక్షేమ పథకాలను ప్రజల ఇంటి వద్దకే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందిస్తున్నారని కొనియాడారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లాలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్, జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు కటారి శంకర్,
మహిళా అధ్యక్షురాలు గంగాడ సుజాత, ఎస్సీసీఎల్ అధ్యక్షులు పంది రత్నరాజు, జిల్లా అధికార ప్రతినిధి కావాటి రవికుమార్, యశ్వంత్ వర్మ, ఓబోల్రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు. తన పాదయాత్ర ముగించిన 2 సంవత్సరాల సందర్భంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ఒకసారి గమనించినట్టయితే ఏదైతే తను 14 నెలల కాలంలో ప్రజా సంకల్ప యాత్రలో చెప్పాడో నవరత్నాలు, ఆ నవరత్నాలు ఈ రోజును చూసుకుంటే ఆ 100కి 100% పూర్తి చేసిన ఘనత ముఖ్యమంత్రి గారైన జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఒకసారి అమ్మఒడైనా సరే, వైఎస్ఆర్ చేయూతైనా, పెన్షన్ల పెంపైనా, 25 లక్షల మందికి ఇళ్ల పట్టాలైనా, ఆరోగ్యశ్రీ అయినా, ఫీజు రీఎంబర్స్మెంట్ అయినా, పెన్షన్ల జలయజ్ఞం అయినా, మరి ఏదైతే మద్యపాన నిషేధం ఉందో అది, వీటినే కాకుండా జగనన్న తోడు, జగనన్న విద్యా దీవెన, మా రైతు భరోసా, ఈ విధంగా ప్రజల సంక్షేమం కోసం 3.98 కోట్ల మందికి 1 సంవత్సర కాలంలో 41,758 కోట్ల రూపాయల సంక్షేమాల ద్వారా ఇచ్చిన ఘనత రాష్ట్రంలో మొదటి ముఖ్యమంత్రిగా చరిత్రలోకి ఎక్కుతాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు చూసుకుంటున్నట్లయితే ఏ వర్గం ప్రజలైనా మళ్ళీ తను ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారే పరిపాలన కొనసాగించాలి, ఈ సంక్షేమ పథకాల ద్వారా మేము సంక్షేమంగా ఉన్నారని తలుస్తూ, కానీ 1 సంవత్సరం లాస్ట్ ఇయర్ తీసుకున్నట్టయితే 19-20 సంవత్సరం తీసుకున్నట్టయితే కరోనాతో ప్రపంచం మొత్తం ఆర్థికంగా అతలాకుతలం అయినా కూడా సంక్షేమ పథకాలు ఇవ్వడం ఆపకుండా సంక్షేమ పథకాలు ఇస్తూ ముందుగానే 2021 సంక్షేమ పథకాల క్యాలెండర్లు విడుదల చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఈరోజు మనం గమనిస్తే దాదాపు 139 కులాలని మరి వారందరి సమస్యలను తెలుసుకొని అందరినీ రిప్రజెంటేటివ్ చేస్తూ దాదాపు 56 కార్పొరేషన్లు మరి ఎంతోమంది డైరెక్టర్లు పెడతాం జరిగింది. సంక్షేమ పథకాలే కాకుండా బీసీలని మరి రాజ్యాధికారంలో కూడా భాగం కల్పించి వారి చైర్మన్లు అయితేనే వారికి సంబంధించిన కులాలకు సంబంధించిన సమస్యలన్నీ వారికే తెలుస్తుంది. వారే మరి ప్రభుత్వంతో డిస్కస్ చేసి వాళ్ళ సమస్యలకు సంబంధించిన సంక్షేమ పథకాలు కానీ మరి లోన్లు కానీ మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చేయడం జరిగింది. ఈ రకంగా మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పేదలు, బడుగు బలహీన వర్గాలు, మహిళలు మరి అందరికీ ఎంతో ఆనందకరమైన సంక్షేమ పథకాలు వారి సమస్యలు తగ్గట్టుగా ఉన్నాయి. రాబో కాలంలో కూడా ప్రజలందరూ కోరుకుంటున్నారు అతనే ముఖ్యమంత్రి ఉండాలి. ఎందుకంటే ప్రజల సమస్యలు, పేదల సమస్యలు ఎవరైతే తెలుసుకుంటారో వారిని అందరూ స్వాగతిస్తారు. కాబట్టి ప్రజలంతా, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు మరి ఆయన ముఖ్యమంత్రి ఉండాలి, అదే రకంగా సంక్షేమ పథకాలు మరి వారికి అండగా ఉండాలని వాళ్ళందరూ స్వాగతిస్తారని మీకు పత్రికాముఖంగా తెలియజేస్తాను. కరోనా విషయంలో మరి వైద్య రంగాన్ని ముందంజలో ఉంచి అందరికీ కూడా వైద్యం అందుబాటులో తెచ్చే విధంగా అక్కడక్కడ కూడా ఉద్యోగాలని భర్తీ చేస్తూ వైద్య విధానంలో కూడా అనేక రకాలైనటువంటి మార్పులు తీసుకొచ్చిన ఘనత మరి మనకు జగన్మోహన్ రెడ్డి గారు జరిగింది. అంతేకాదు మరి ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే 5 లక్షల ఉద్యోగాలు తీసిన ఘనత, కనీవిని ఎరుగని చరిత్రను సృష్టించిన ఘనత కూడా మరి మన యొక్క జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. అంతేకాకుండా వాలంటరీ విధానం ఈ రోజున ప్రపంచమంతా కూడా మన వైపు చూస్తుంది. వాలంటరీ విధానాన్ని కూడా అభివృద్ధి చేసిన ఘనత, ఈ యొక్క విధానం వల్ల ప్రజలందరికీ కూడా పరిపాలన ముందంజలో ఉంచి ప్రతి ఒక్కరికి కూడా పరిపాలన అందించే విధంగా మరి వాలంటరీ వ్యవస్థను పునరుద్ధరించిన ఆ యొక్క ఘనత కూడా మరి యొక్క జగన్ గారికే దక్కింది. ముఖ్యమంత్రి అయిన 18 నెలల కాలంలోనే ఏదైతే నవరత్నాల్లో భాగంగా ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేసిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. ప్రపంచమంతా కరోనా వచ్చి విలయతాండవం చేస్తుంటే అటువంటి పరిస్థితుల్లో కూడా దేశంలోనే ఎక్కడ కనివిని ఎరుగిన రీతిలో ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువ టెస్టులు చేయించిన ఘనత కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిదే అని చెప్పి ముఖ్యమంత్రి గారిదే అని తెలియజేస్తూ, ఈరోజు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా ఔరా అనే విధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నారంటే అంతకంటే గొప్ప అతిశక్తి ఇంకేమీ లేదు. ఈ గుళ్ళు పగలగొడితే, ఈ విద్వేషాలు రెచ్చగొడితే ఈ రాష్ట్రం ఎవరికి ఇబ్బంది అనేది ప్రజలందరూ తెలివైన వాళ్ళు. మీరు ప్రజలు మోసగిస్తే మోసపోయేంత ఇదిగా ప్రజలు లేరు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నిన్న మీరు పడగొట్టిన గుళ్ళన్నీ కూడా శంకుస్థాపన చేశాడు. అదే ఉదాహరణ ఈరోజు వారికి హిందూ దేవాలయాల మీద ఉన్న ప్రేమ. అంతేగా నువ్వు ఎన్ని చెప్పినా ప్రజలు చైతన్యవంతులు ఆలోచిస్తున్నారు. ఈరోజు రాష్ట్రంలో 2 సంవత్సరాల పాదయాత్ర అయిన సందర్భంగా ప్రత్యేకించి ప్రతి ఒక్కరు కూడా ఇచ్చిన 100% హామీలు
ఇళ్ల పట్టాలతో తను ఇచ్చిన 100% హామీలన్నీ కూడా నెరవేర్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నేను తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చిన 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి, నూతన జాతీయ విద్యా విధానం 2020 విరమించుకోవాలి అంటూ ఆంధ్రప్రదేశ్ విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఒంగోలు కలెక్టరేట్ కార్యాలయం వద్ద నిరసన దీక్ష చేపట్టారు. గత 43 రోజులుగా 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీలో రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా ఆంధ్రప్రదేశ్ విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో విద్యా పరిరక్షణ కమిటీ జిల్లా కన్వీనర్ అశోక్ మాట్లాడుతూ, రైతులు మొక్కవోని దీక్షతో పోరాటం చేస్తుంటే నరేంద్ర మోదీ ప్రభుత్వం చర్చలతో కాలయాపన చేస్తుందని అన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ వ్యవస్థకు సహకరించే 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పౌర సమాజం జిల్లా కన్వీనర్ జి నరసింహారావు, ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ మోహన్, విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు రాయపాటి జగదీష్, ఏపీటీఎఫ్ సీనియర్ నాయకులు మద్దాలి రాఘవరావు, ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు జీవీవి కీర్తి, పీడీఎస్యు నాయకులు సురేష్, మహర్షి తదితరులు పాల్గొన్నారు. వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మన ప్రకాశం జిల్లా కలెక్టరేట్ ముందు కేంద్ర వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ మరియు నూతన జాతీయ విధానాన్ని వ్యతిరేకిస్తూ జరుగుతున్నటువంటి ఈ నిరసన దీక్షకు హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి ఏపీటీఎఫ్ తరఫున ఘనంగా ఉద్యమం తెలియజేస్తున్నాను సార్. ప్రధానంగా ఈరోజు మనం దాదాపుగా 50 రోజుల నుంచి రైతులు దేశవ్యాప్తంగా ఢిల్లీ సరిహద్దుల్లో నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం ఎందుకో మేము పెట్టిన చట్టమే మంచిది, దీన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అంటూ వారి ఆందోళనని కప్పిపుచ్చేందుకు ప్రయత్నం చేస్తూనే ఉంది. అయినప్పటికీ వాళ్ళు ఎటువంటి అధైర్యపడకుండా మొక్కవాని దీక్షతోటి ఆ నిరాహార దీక్ష కొనసాగిస్తూ ఉన్నారు. అంటే వారి యొక్క ఆందోళనలో కరెక్ట్ న్యాయం ఉంది కాబట్టి రైతు తను పండించుకున్న పంటని తను స్వేచ్ఛగా అమ్ముకోవాలి. చట్టంలో అయితే అది కనిపిస్తుంది, కానీ మధ్యలో దళారులు వచ్చేస్తున్నారు. ఇప్పుడు ఈ వ్యవసాయ చట్టాల వల్ల చిన్న దళారుల కంటే పెద్ద దళారులు వస్తారు. ఆదాని అమ్మాయిలు వాళ్ళు ప్రముఖులు అయిపోతారు. మరొక వైపున ఇవాళ దేశ రాజధాని ఢిల్లీలో దాదాపు కోట్లాది మంది రైతులు రైతు వ్యతిరేక 3 చట్టాలు రద్దు చేయాలని చెప్పేసి వాళ్ళు భీష్మించుకొని కూర్చొని ఏదైతే రైతు చట్టాలు వెనక్కి తీసుకోకపోతే మేము ఇళ్ళకి వెళ్ళము, ఇక్కడే కూర్చుంటామని చెప్పేసి దాదాపు 40 రోజుల నుంచి ఇవాళ అక్కడ చలికి ఆందోళన చేస్తుంటే ఈ క్రమంలో దాదాపు 40 మంది రైతులు చనిపోయినా కూడా ఈ నరహంతక నరేంద్ర మోడీకి కనీసం చేరుకుంటున్నట్టు కూడా ఈరోజు మనకు కనిపించట్లా. అంటే ఇవాళ స్వదేశ నిదానంతో పేరుతోటి ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ఇవాళ మొత్తం దేశాన్ని, దేశ ఆర్థిక రంగాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పచెప్పింది. గాను ఇవాళ 60 లక్షల కోట్ల టర్న్ ఓవర్ జరిగినటువంటి వ్యవసాయ రంగాన్ని ఇవాళ అనిల్ అంబానీ అదానీలకు అప్పచెప్పింది, కానీ ఇవాళ ప్రయత్నిస్తున్నాడు. దీన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా రైతులు, లక్షలాది మంది రైతులు, కోట్లాది మంది రైతులు, మహిళలు ఇవాళ రోడ్లెక్కి నరహంతక నరేంద్ర మోడీ నీకు ఇది సవాల్ చేస్తున్నాం, నువ్వు వెంటనే ఒక చట్టాలు వెనక్కి తీసుకోవాలి. నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు, నివేశ స్థలాల భరోసా పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ఒంగోలు నగరంలోని 28వ డివిజన్లో నిర్వహించారు. స్థానిక డివిజన్ అధ్యక్షుడు నీనంరాజు రాఘవరావు ఆధ్వర్యంలో నగరంలోని గోస్ హాస్పిటల్ వద్ద టంగుటూరి ప్రకాశం పంతులు మున్సిపల్ ప్రాథమిక పాఠశాల ఆవరణంలో జరిగిన కార్యక్రమానికి వైకాపా యువ నాయకులు బాలినేని ప్రణీత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగరాధ్యక్షుడు సింగరాజు వెంకట్రావు అధ్యక్షత వహించారు. పేదలకు ఇచ్చే ఇళ్ల పట్టాలపైన తెలుగుదేశం పార్టీ నాయకులు కోర్టుకు వెళ్లి పేదవాడి పొట్ట కొడుతున్నారని బాలినేని ప్రణీత్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం పేదల అభివృద్ధిని విస్మరించిందని ఆరోపించారు. ప్రస్తుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అని కొనియాడారు. లబ్ధిదారుల జాబితాల్లో పేరు లేని వారు ఆందోళన చెందకుండా సచివాలయాల్లో దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు గంగాడ సుజాత, మాజీ కౌన్సిలర్ జ్వాలాపతి, రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షుడు ప్రకాష్ బాబు, నగర మహిళా అధ్యక్షురాలు బైరెడ్డి అరుణ, స్థానిక డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి నీలంరాజు సరోజతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం బాలినేని ప్రణీత్ రెడ్డి చేతుల మీదుగా నివేశ స్థలాల భరోసా పత్రాలను అందజేశారు. చాలా బాధగా ఉంది. మా నాన్నకి డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. సీఎం జగన్ గారిని పిలిపించి ఇక్కడ 24,000 మంది డిసెంబర్ 25న ఒంగోలు చేపిద్దాం అనుకుని ట్రై చేశాడు సీఎం ద్వారా. సీఎం యాక్చువల్లీ ఓకే అన్నాడు, కానీ ఈ కోడ్ స్టే రావడం వల్ల ఆగిపోయింది. సో కాకినాడ జరిగింది ఆ సభ, ఒంగోలు జరగలేదు. దేవుడి దయ వల్ల మన కోర్టు కేసు గెలిస్తే
ఇదే 2,000-4,000 పట్టాలప్పుడు మళ్ళీ సీఎంని పిలిపించుకుందాం మనం. మ్యాక్సిమం మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ అని సేకరించాము. అది మైనింగ్ పనికి రాదని క్లియర్గా డాక్యుమెంట్స్ ఉన్నాయి ఆ ల్యాండ్. సో విలేజ్ వాళ్ళు కూడా ఒప్పుకోవట్లే మైనింగ్కి. సో మాకు కన్ఫామ్గా మనం గెలుస్తాం కోర్టులో కేసు గెలిచిన తర్వాత మళ్ళీ సీఎంని పిలిపించుకొని మీ అందరికీ పట్టాల సీఎం చేతుల ద్వారా ఇప్పిద్దామని దేవుని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. రాష్ట్రమంతటా కూడా రియల్ పట్టాలు ఇళ్ల స్థలాలే తీసుకుంటుంటే మనం మాత్రం వాటికి బదులుగా హామీ పత్రాలు తీసుకుంటున్నాము. దీనికి అంతటికీ కారకులైనటువంటి మరి ఇక్కడ నాయకులు, తెలుగుదేశం నాయకులు, మాజీ ఎమ్మెల్యే జనార్దన్ గారు చేసినటువంటి ప్రక్రియ మనల్ని అందరినీ ఎంతో బాధ పెడుతుంది. అమ్మ పెట్టదు అడుగు తినవదనే సంధాన వాళ్ళు ఇవ్వలేదు. వాళ్ళు ఇవ్వకపోగా ఒకనొక టైంలో మళ్ళీ G+3 హౌసింగ్ అందరు కూడా 500 రూపాయలు, 25,000, 50,000, 75,000 చాలా మంది కట్టారు కదమ్మా. మీలో కూడా కొంతమంది ఉండే ఉంటారు. కానీ ఆ ఇల్లు అయినా సరే మాకు వస్తే చాలు అనుకుని చాలా ఆశాసుగా డబ్బులు కట్టడం జరిగింది. అయితే ఆ డబ్బుల యొక్క విలువ ఏంటంటే 20 సంవత్సరాలు మీరు పూర్తిగా 20 సంవత్సరాలు అద్దె ఇంట్లో ఉన్నట్టుగా ఉంటూ ప్రతి నెల కూడా 2,000, 5,000 అలా కట్టిన తర్వాత 20 ఏళ్ళ తర్వాత మీకు ఆ ఇల్లు సొంత ఇల్లు అవుతుంది. తద్వారా స్టే ఆటం మీ అందరికీ తెలిసిందే. దానిలో భాగంగా ఈరోజు ఈ భరోసా పత్రాల ద్వారా మీకు భరోసా కల్పించి రానున్న కాలంలో పట్టాలు ఇచ్చి అక్కడే మీకు ఇల్లు కట్టించే విధంగా జరుగుతుందని చెప్పి, అది కూడా ఒక సంవత్సరంలోపే మొత్తం కార్యాచరణ జరుగుతుందని చెప్పి ఇప్పుడే అధికారులందరూ కోర్టుకు కూడా పోయి ఆ కేసుని విత్డ్రాల్ చేసే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈడ చూస్తే ఈ డివిజన్లో 180 పేద ప్రజలకి పట్టాలు రావడం జరిగింది. ఒకసారి గమనించాలి, జగనన్న ప్రభుత్వం మహిళలకే పెద్దపీట వేస్తూ వైఎస్ఆర్ చేయూత అయితేనేమి, అమ్మఒడి అయితేనేమి, కాపు నేస్తం అయితేనేమి, జగనన్న విద్యాదీవెన అయితేనేమి, జగనన్న తోడైతేనేమి, గోరుముద్ద అయితేనేమి, సంపూర్ణ ప్లస్ అయితేనేమి, సంపూర్ణ పోషణ అయితేనేమి మహిళలకే ప్రాధాన్యత ఇస్తూ మహిళలనే పట్టాభిషేకం చేయాలన్న ఒక ఉద్దేశంతో పరిపాలన ఆ విధంగా కొనసాగిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి మీ ఆశీస్సులు ఉండాలని. కేవలం ఆడవాళ్ళ పేరులో అలాగే వాళ్ళకి ఇల్లు కట్టించడం అనేది చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని నిర్మించినట్టు. ఎందుకంటే అందరి కళ, సామాన్యుడి కళ అది. ఇది ఒక సొంత ఇంట్లో ఉండడం అనేది ప్రతి ఒక్కరి కళ. ఆ కళను సాకారం చేసినటువంటి అద్భుత కార్యాన్ని చేపట్టినటువంటి మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే మన జిల్లాలో మన మంత్రి గారు అయినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మొదటి నుంచి కూడా ఆయన పేదలకి ఇళ్ల స్థలాలు ఇవ్వడంలో చాలా ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. ఇంతకుముందు ఆయన అధికారులు ఉన్నప్పుడు కూడా అత్యధిక సంఖ్యలో పట్టాలు ఇవ్వడంలో మన మంత్రి గారు చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. అందులో ఆ పట్టాలు కూడా మహిళలకు పేర్లు ఇవ్వాలనేది ఆయనకు కూడా చాలా సంకల్పం ఉండేది. ఒంగోలు నగరంలోని 20వ డివిజన్లో నివేశ స్థలాల భరోసా పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. భాగ్యనగర సచివాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో స్థానిక డివిజన్ అధ్యక్షులు మోడుబోయిన సురేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి పీడీసీసీ బ్యాంక్ మాజీ చైర్మన్ మేదరమెట్ల శంకరారెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు ఒంగోలు నగరపాలక సంస్థ మున్సిపల్ ఇంజనీర్ సుందర్రామిరెడ్డి చేతుల మీదుగా లబ్ధిదారులకు నివేశన స్థలాల భరోసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు మాట్లాడుతూ భరోసా పత్రాలు అందుకున్న లబ్ధిదారులకు త్వరలోనే ఇళ్ల పట్టాలను అందిస్తారని అన్నారు. ఇళ్ల పట్టాలపై తెలుగుదేశం పార్టీ నేతలు కోర్టుకు వెళ్లడంతో ఒంగోలులో ఇళ్ల పట్టాల ప్రక్రియ తాత్కాలికంగా వాయిదా పడిందని అన్నారు. త్వరలోనే రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా భరోసా పత్రాలు పొందిన ప్రతి ఒక్కరికి ఎర్రజర్ల వద్ద ఇళ్ల పట్టాలు అందించడం జరుగుతుందని తెలిపారు. 20వ డివిజన్లో అర్హులైన 248 మందికి భరోసా పత్రాలను అందిస్తున్నామని చెప్పారు. అర్హులైన ఇళ్ల పట్టాలు రానివారు సచివాలయంలో దరఖాస్తు చేసుకుంటే 90 రోజుల్లోపే ఇళ్ల పట్టాలు అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బ్రహ్మారెడ్డి, మాజీ కౌన్సిలర్ పసుపులేటి శ్రీనివాసరావు, ఆత్మకూరి బ్రహ్మయ్య, బ్రహ్మానందరెడ్డి, వీఆర్ఓ శ్రీనివాసరావుతో పాటు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా రాచర్ల మండలం అరవికోట గ్రామానికి చెందిన నాయి బ్రాహ్మణ కుటుంబ సభ్యులైన ఎల్లంపల్లి చెన్నవెంకటేశ్వర్లు మరియు అతని కూతురుపై, అతని బావమర్దిపై అత్యంత పాశవికంగా అమానుషంగా అగ్రకులాల వారు దాడి చేసిన సంఘటనపై ఒంగోలు సంఘమిత్ర హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సిద్ధవటం యానాదయ్య పరామర్శించారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో ఈ అమానుష దాడిని తీవ్రంగా ఖండించి నిందితులకు హత్యాయత్నం సెక్షన్ అలర్ట్ చేసి నాన్ బెయిలబుల్ కింద కేసు నమోదు చేసి నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ ఘటనపై ప్రకాశం జిల్లా ఏఎస్పీతో మాట్లాడి వారి కేసు పూర్వపరాలను గురించి వివరించడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా నాయి బ్రాహ్మణ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఒల్లూరు కోటేశ్వరరావు, మద్దులూరి సీను, నాదెండ్ల రాఘవ, మాచవరం అజయ్ కుమార్, మార్కాపురం రామారావు, అల్లగడప సాంబయ్య, కడవకుదురు గోవిందు తదితరులు పాల్గొన్నారు. సామాన్యమైనటువంటి కులాలు గ్రామాలలో నిరంతరము ప్రజలకు సేవ చేసేటటువంటి నాయి బ్రాహ్మణ కులాస్తులకి ఈ విధంగా దాడి చేయడం, సంపాలనడం, దీనిపైన ఇప్పటికే 2వ తేదీ అంటే ఇప్పటికే దాదాపు 4 రోజుల పైన అయిపోయింది. ఇప్పటికి కూడా కనీసం పోలీసు వారు దానిపైన ఏదో నామకావాస్తి కేసు కట్టారు. తల పగిలి 2 దగ్గర కుట్లు పడి ఒళ్ళంతా దెబ్బలుండి అతను చావు బతుకుల్లో హాస్పిటల్లో ఉంటే కనీసం పోలీసులు అక్కడ ఉన్నట్టు స్థానిక ఎస్ఐ గారు కానీ ఇంతవరకు అన్ని దృష్టి తీసుకుపోయారు. మీడియాలో వచ్చింది. ఈ కనీసం 307 అసలు మర్డర్ చేయాలని కొట్టినటువంటి దానిపైన ఏదో నామకావాస్తి కేసులు కట్టి ఈరోజు వాళ్ళు అంత దెబ్బలు కొట్టిన వాళ్ళందరూ బయట తిరుగుతున్నారంటే రేపు ఇతను బాగా ఇంటికి పోతే మళ్ళీ కొట్టరని ఉన్నది. ఇది దుర్మార్గమైనటువంటిది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా ఇటువంటి జరిగితే చట్టపరమైనటువంటి చర్యలు సీరియస్గా తీసుకోని ఒక పక్క చెప్తా ఉంటే మీరు ఎందుకు మీ పైన రాజకీయ ఒత్తిళ్ళు ఉన్నాయా? ఎందుకని ఆ విధంగా ఒక అగ్రవర్ణాల వాళ్ళు పేదవాడిపైన ఆ విధంగా దాడి చేస్తే కనీసం వాళ్ళపైన చర్య తీసుకోలేదు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయము. ఇది కుల విషయంగా వచ్చే పరిస్థితి, రాష్ట్ర విషయంగా అయ్యేటటువంటి పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా దీనిపైన నాయ బ్రాహ్మణులు కానీ బీసీ సంఘాలు చిన్న కులాలందరూ భయభ్రాంతులయ్యి రోడ్డు మీదకి ఉద్యమం వచ్చే పరిస్థితి. ఇప్పటికైనా గౌరవ పోలీసు యంత్రాంగం ఎస్పీ గారికి కానీ మేము చెప్తున్నాము, ప్రభుత్వం వెంటనే స్పందించి తనకు రక్షణ కల్పించాలి. ఎవడైతే దాడి చేశాడో వాళ్ళపైన 307 కేసు కట్టి వాళ్ళందరినీ లోపలేసి కఠినంగా చర్య తీసుకోకపోతే భవిష్యత్తులో ఇటువంటి వాళ్ళు ఇంకొకరిపైన దాడి చేసే ప్రమాదం ఉంది. రేపు ఇతను బాగా ఇంటికి పోయినా కానీ వీళ్ళ కుటుంబం పైన దాడి చేసే ప్రమాదం ఉంది. ఇప్పుడు ప్రభుత్వానికి దాడి చేసేవాడికి సంబంధం లేనటువంటి విషయం. దాడి చేసేవాడు వాడి యొక్క మూర్ఖత్వం, వాడి యొక్క సొంత ఆలోచనతో వాడు వ్యక్తిగతంగా వాడికి ఉన్నటువంటి కుల అహంకార మదంతో దాడి చేస్తున్నాడు, ఎస్సీల పైన కానీ బీసీల పైన కూడా. కానీ ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఎక్కడో కూడా దాడిని ప్రోత్సహించడం లేదు. నెల్లూరులో ఒక అధికారిని మా ఎమ్మెల్యే గారే మాట్లాడినందుకు ఆయన పైన కేసు కట్టారు. ఇది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ కాదు, ఎంఆర్ఓలు జుట్టుపట్టి ఈడ్చినా కానీ కనీసం కేసు కట్టినటువంటి గవర్నమెంట్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు సీరియస్గా ఉన్నారు ఈ అన్నిటిపైన దాడులపైన కూడా. ఇది కూడా మేము అవసరమైతే ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకుపోతాము. అంతేగాని పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీలకు అతీతంగా ఎవరైనా సరే చిన్న కుల దాడి చేసిన వాళ్ళపైన కఠినంగా శిక్షించాల్సింది. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్గానే చెప్తున్నాను, నేనేం మామూలుగా చెప్పడం లేదు. దాడి చేసిన వాడిపైన ఎవడైనా సరే, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవడైనా సరే వాడిపైన చర్య తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ వి ఛానల్.